విలేజ్ ఆఫ్ ది వ్యాంపైర్ ఇది 2020లో ఇటలీలో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 2 hours 32 minutes ఉంది. ఇంక ఇందులో అడల్ట్ కంటెంట్ ఉంది, కానీ అవి స్కిప్ చేయొచ్చు. బట్ 7 scenes అలా ఉంటాయి. సో మీరు ఫ్యామిలీతో కూడా చూడలేరు. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే ఇది వ్యాంపైర్ మూవీలో అతిపెద్ద రాడ్ మూవీలా కనిపించింది. అస్సలు బాగాలేదు, అస్సలు చూడలేము కూడా. చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, రెబెకా వాళ్ళ సిస్టర్ ఒక జర్నలిస్ట్. అయితే తను ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మిస్ అయిపోతుంది. అలా వెతుక్కుంటూ ఒక విలేజ్లోకి వెళ్తుంది రెబెకా. సో అక్కడ వాళ్ళైతే అసలు ఈ కేసు గురించి ఏది నోరు విప్పరు. అండ్ నైట్ అయితే చీకటి దయ్యాలు వస్తాయని వాళ్ళ నమ్మకం. సో లాస్ట్కి ఏమైంది, అసలు ఆ కేసు ఏంటి, రెబెకా సిస్టర్ దొరికిందా లేదనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. సో ఇంక ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే అట్మాస్ఫియర్ సెట్టింగ్. విలేజ్లో వ్యాంపైర్ తిరగడం అవి కొంచెం ఆ సెట్టింగ్ అట్మాస్ఫియర్ ఉన్న దాంట్లో బెటర్ అని చెప్పొచ్చు. కొంచెం సస్పెన్స్ అవి యాడ్ చేసింది. బీజిఎం కూడా పర్లేదు అన్నట్టు ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్. కాస్టింగ్ పెర్ఫార్మెన్స్ అయితే 50% పెట్టాలనిపించారు. సో మరి అంతగా ఏం లేదు. ఆ విలేజ్లో సీక్రెట్స్ అవి చెప్పడం బాగుంది. కొంచెం టెన్షన్ అండ్ భయాన్ని చూపించారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి వ్యాంపైర్ మైథాలజీ. ఈ వ్యాంపైర్ మూవీ మైథాలజీని రిప్రజెంట్ చేస్తుంది. వ్యాంపైర్ ఫ్యాన్స్కి కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సస్పెన్స్ఫుల్ ప్లాట్. మూవీ కొంచెం పర్లే. ఆ సస్పెన్స్ ప్లాట్ని కొన్ని ట్విస్ట్ అండ్ టెన్షన్ని బిల్డప్ చేసి మెయిన్గా ఆ డార్క్ సీక్రెట్స్ అయితే చెప్తున్నప్పుడు. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్ ఇష్యూస్. మూవీ రన్ టైం అయితే అతిపెద్ద మైనస్ అనే చెప్పాలి. 2 గంటలు 32 నిమిషాలు ఉంది, చూడలేకపోయినాం. చాలా అంటే చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. అన్నెసరీ సీన్స్ కూడా చాలా పెట్టారు. అవి కట్ చేసి ఉంటే బాగుండేమో అని అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్. పూర్ యాక్టింగ్, పూర్ డబ్బింగ్, పూర్ విజువల్స్, పూర్ సినిమాటోగ్రఫీ, ఇలా అన్ని లోగానే ఉన్నాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా లేదు. చాలా అన్క్లియర్గా ఉంది. సినిమానైతే అన్ఫినిష్డ్ అన్నట్టు చేశారు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే విలేజ్ ఆఫ్ ది వ్యాంపైర్ మూవీస్లో రాడ్ మూవీ చూస్తాను అంటే ఇంకా వద్దు అని నేను అంటాను. సో ఇంకా మీ ఇష్టం. చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తుంది. వ్యాంపైర్స్ అండ్ మోడర్న్గా చూపిద్దాం అనుకున్నారు, కానీ అది సరిగ్గా వర్కౌట్ కాలేదు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 1.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ విలేజ్ ఆఫ్ ది వ్యాంపైర్స్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ మూవీని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.